అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఒక హీరో లాంటి వ్యక్తి హీరోయిన్ల సామాన్ల పైన మాట్లాడడం కరెక్టా కదా సార్? అది తప్పు. అది నిజంగా అదేంటంటే ఆయన నోరు జారి అది వచ్చింది. అది బయట వాడు ఎవడైనా మాట్లాడుంటే అది ఓకే, కానీ ఆయన పాపం ఏదో ఆయన స్పీడ్లో ఆయన తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు, ఆయన ఎక్స్క్యూజ్ కూడా చెప్పారు ఆయన. కానీ ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ ఉందండి. ఇప్పుడు స్క్రీన్ మీద చేసేది, స్క్రీన్ మీద డ్రెస్ చేసేది వేరే. మీరు బయటకు వచ్చినప్పుడు, రియల్ లైఫ్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ సినిమాలో నేను చేసింది ఓన్లీ క్యారెక్టరే, ఇది వచ్చేసి రియల్ లైఫ్, అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్ అనేది క్లియర్గా ఉండాలి. ఆ రోజుల్లో డాన్సర్స్ అండి, విజయలలిత గారు, జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత ఉండారు, అంటే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు స్క్రీన్ వరకు వాళ్ళు డాన్స్కి సంబంధించిన డ్రెస్ వేసేవారు, చేసేవారండి. బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు మేకప్ కూడా అసలు వేయకుండా వచ్చేవారండి. కేవలం ఓన్లీ ఒక ఐబ్రో వేసుకొని, ఒక లైట్ లిప్స్టిక్ వేసుకొని వచ్చేవారు. అసలు ఈవిడైనా అక్కడ అన్నంత స్క్రీన్ మీద ఈవిడైనా ఆవిడని చెప్పి అంత తేడా చేసేవారు. అంత నీట్గా బిహేవ్ చేసి అంత నీట్గా ఉండేవారు. సెట్లో మాతో పాటు ఇప్పుడు విజయలలిత గారితో నేను చేయలే, కానీ జ్యోతిలక్ష్మి గారితో, జయమాలిని గారితో, సిల్క్ స్మితతో, ఇంకా చాలామంది డాన్సర్స్తో చేశాను సార్. వాళ్ళు ఆ పని, ఆ వృత్తి ఏదైతే ఉందో అది దేవాలయంలో వస్తే ఎంత భక్తితో చేయాలో అంత భక్తితో చేసేవారు. వెరీ ప్రొఫెషనల్ అండి. ఆ మూమెంట్ కానీ డాన్స్ మాస్టర్ ఏం చెప్తారో ఆ మూమెంట్ చేసేవారు. వాళ్ళు ఏం ఆర్గ్యూ చేసేవారు. అది పక్కా ప్రొఫెషన్ సార్, అలా ఉండేది. ఆ విధంగా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మారేది. సో బయటకు వచ్చినప్పుడు మనం ఎలా డ్రెస్ చేయాలో అలా డ్రెస్ చేయాలి, లోపల స్క్రీన్ మీద చేసేటప్పుడు చేయాలి. కానీ మీరు బయటకు వచ్చినప్పుడు అలా మీరు డ్రెస్ చేశారంటే సార్, ఈరోజు ఈ జనాలు రకరకమైన మెంటాలిటీస్ ఉంది. కొన్ని తాగి వస్తారు, డ్రగ్స్తో వస్తారు, కొన్ని సైకో ఉంటారు. వీటన్నిటికీ చట్టం లేదు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఖండించే చట్టం లేదు సార్. లేకపోతే వాళ్ళు ఏదో పొలిటికల్ ప్రెషరో, పైసా ప్రెషరో పెట్టో బయటకు వచ్చేస్తున్నారు. లేదు, వాళ్ళు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. జరిగిన తర్వాత మనం ఫీల్ అయ్యే ప్రయోజనం లేదు. సో మెయిన్ అన్నిటికీ చట్టం మారాలి. చట్టం ఉంటే ఇదే ఇప్పుడు షోస్ వచ్చి విదేశాల్లో జరుగుతాయి, అక్కడ ఏం గొడవ జరగట్లేదు కదా. మహిళలు బయట వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇష్టానికి డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు, అది కల్చర్ వేరే మళ్ళీ, కానీ అక్కడ ఏం జరగట్లేదు కదా. సో నా పాయింట్ ఏంటంటే చట్టం మారాలి, పనిష్మెంట్ సివియర్గా ఉండాలి. ఇలాంటి క్రైమ్స్ జరిగేటప్పుడు అప్పుడే జనాలకి భయం వస్తుంది, మర్యాద వస్తుంది. అప్పుడే మహిళల మీద ఒక గౌరవం, అంటే మహిళలని మనం ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలనేది ఆ ఫీలింగ్ వస్తుందండి. సౌందర్య, భానుప్రియ లాంటి హీరోయిన్లు కూడా మీరు చూశారు. ఇప్పటికి కూడా చాలామంది ఆ హీరోయిన్లు అంటే గౌరవం ఇస్తుంటారు. అప్పుడున్న హీరోయిన్లకి ఇప్పుడున్న హీరోయిన్లకి ఏం సార్ వ్యత్యాసం అసలు? సార్ ఇప్పుడు ఉన్నాళ్ళు ఏం లేదు సార్, మెచ్యూరిటీ రావాలి సార్. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ అయిన తర్వాత, కొంచెం ఏజ్లో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు గీత వేయాలో అక్కడ వేశారు. అలాగే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలంటే ఇంకా మెచ్యూరిటీ రాక ఏంటంటే వాళ్ళు ఏదోదో అనుకుంటున్నా, ఏదోదో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి పక్కనే అడ్వైజర్స్ కూడా సరిగా లేరు. సో కొంచెం మంచి అడ్వైజర్స్ ఉంటే, చూడండి ఇలా మాట్లాడకూడదు, చూడండి ఇలా బిహేవ్ చేయకూడదు. ఆ రోజుల్లో ఏంటి, ఆ రోజుల్లో ఛానల్స్ లేదు, ఆ రోజుల్లో కెమెరాస్ లేదు, ఏమి లేదు. కాబట్టి ఆ విధంగా ఈరోజు కెమెరా ఉంది, ఏ కార్నర్లోంచి ఎవరు రికార్డ్ చేస్తున్నారో తెలియదు. తర్వాత మెయిన్ అదే, మనం ఏదైతే బయట పబ్లిక్తో మూవ్ అవుతామో అదే పబ్లిక్ అనుకుంటారు, నిజం అనుకొని వాళ్ళు మనల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మనం బిహేవియర్ ఎలా ఉండాలి, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, బయటకు వస్తే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అది మన సైడ్లో ఉండాలి, అవతల సైడ్లో కూడా ఉండాలన్నమాట.